ఇంట్లో వాస్తు సూత్రాలను పాటించడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు వాతావరణం పెంపొందుతుందని నమ్ముతారు. చాలా మంది తమ ఇళ్లలో దేవతల చిత్రాలను పెట్టుకుంటారు. వాస్తు దృక్కోణంలో ఇలా చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కనుక వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేవుళ్ళ చిత్రాలను ఇంట్లో పెట్టుకుంటే గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు. హనుమంతుని చిత్రపటాన్ని ఎక్కడ ఉంచాలంటే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని నైరుతి మూలలో పంచముఖి హనుమంతుడి విగ్రహాన్ని ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ మూలను శ్రేయస్సు, స్థిరత్వానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఈ దిశలో పంచముఖి హనుమంతుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. సరైన పద్ధతి ఏంటంటే, హనుమంతుడి చిత్రపటాన్ని ఉంచే ముందు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. హనుమంతుడి ఫోటో పెట్టే ముందు గంగా జలాన్ని చల్లుకోవాలి. ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. దీని తర్వాత పంచముఖి వినాయకుడి చిత్రాన్ని ఏర్పాటు చేయండి. అంతేకాదు, ప్రతిరోజు ఈ చిత్రం ముందు మల్లె నూనెతో దీపాన్ని వెలిగించండి. ముఖ్యంగా మంగళవారాలు, శనివారాల్లో దీపం వెలిగించండి. ఈ చిత్రాలు కూడా శుభప్రదమైనవే. గణేశుడు, లక్ష్మి, సరస్వతి కలిసి ఉన్న ఫోటోని లేదా చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని వాస్తుశాస్త్రం నమ్ముతుంది. దేవతల చిత్రాలను తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంకా ఈ చిత్రపటాన్ని ఎల్లప్పుడూ పూజ స్థలంలో ఈశాన్య దిశలో ఉంచాలి. ఈ తప్పులు అస్సలు చేయకండి. అయితే దేవుళ్ళ ఫోటోలు చిరిగినా, విగ్రహాలు విరిగినా లేదా దెబ్బతిన్నా ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. దీనివల్ల వాస్తు దోషాలు పెరుగుతాయి. ఇలాంటి ఫోటోలను ఏదైనా ప్రవహించే నదిలో విడిచిపెట్టి తప్పుకి క్షమాపణలు కోరాలి. అంతేకాదు, దేవుళ్ళ ఫోటోలను బెడ్రూమ్లో లేదా బాత్రూమ్ సమీపంలో ఎప్పుడూ ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.